ప్రాచీన వంటలన్నీ కూడా చాలా సైంటిఫిక్గా పెట్టినవి. ఏ సాంబార్ వేసినా, తర్వాణి చారు వేసినా, తర్వాణి చారు ఎంత పవర్ఫుల్ టానిక్ అంటే ఎలా చేస్తారో తెలుసా మీకు? ఒక కుండ, కొత్త కుండ శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి బొట్లు పెడతారు. పసుపు రాసి బొట్లు పెట్టడం అంటే మూలం కాదండి. పసుపు రాయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో బ్యాక్టీరియా చేరదు. అందుకు వంటింట్లో హైజీనిక్ అంటే అది. హైజీనిక్ అంటే మనం శుభ్రంగా అంతా ఏమీ రాకుండా గ్లాసులు మూసేసి గ్లౌజ్ వేసుకుని హెడ్ క్యాప్ పెట్టుకుని చేసాం, అది హైజీనిక్ కాదండి. ఇంకా జబ్బు చేస్తుంది అంతా ప్లాస్టిక్, మేము చచ్చిపోతాం. హైజీనిక్ అంటే ఇల్లు, వంటిల్లు సపరేట్గా ఉండేది. సాయంత్రం భోజనం అయిపోగానే పాసి గిన్నెలు రాత్రి ఉంచేవారు కాదు, శుభ్రంగా కడిగేసి బోలించేసేవారు, అలికేసేవారు. రాత్రి అలికేసి పొయ్యి కూడా అలికేసి శుభ్రంగా పడుకునేవారు. అది హైజీనిక్. అలాగే ఆ కొండకి పసుపు రాసి బొట్టు పెట్టి గంజి, ఈరోజు వాచిన గంజి కుండలో పోస్తారు, రేపు వాచిన గంజి మళ్ళీ పోస్తారు, మళ్ళీ ఎల్లుండి వాచిన గంజి మళ్ళీ పోస్తారు. ఇది ముందు రోజు పోసిన పులుస్తుంది కదండి, ఆ పులుపు సరిపోదు, చింతపండు వేయక్కర్లేదు. సో అలా పెట్టిన దాన్ని చక్కగా పవిత్రంగా దాన్ని ఎవరు ముట్టుకోకుండా మళ్ళీ బహిష్టం లోపలికి వెళ్ళకూడదు. ఇలాంటి ఎంత హైజీనిక్ అంటాను. ఇవన్నీ ఇంట్లో రాకూడదని కారణం ఏంటంటే అవన్నీ హైజీనిక్గా ఉన్న కోసం చెప్పెట్టినవన్నీ. అలా చేసి ఆ మూడో రోజు ఏం చేస్తారంటే కూరగాయ మొక్కలు అప్పుడు ఏం దొరుకుతున్నాయి? తోటకూర కాయల దగ్గర నుంచి, ములక్కాయల దగ్గర నుంచి, అరవై మొక్కల దగ్గర నుంచి ఏ మొక్కలు దొరుకుతాయి ఆ మొక్కలు, ఏమీ దొరకదు ఏదో మొక్కలు వేసేసి మొక్కలు తాళం పెట్టేసి ఈ గంజి పోసేసి మరగబెట్టేసి ఉప్పు కారం వేసేస్తే తర్వాణి చారు అవుతుంది. అది సంవత్సరంలో ఒకసారి తాగామనుకోండి, మీకు ఇంకా సంవత్సరం అంతా విటమిన్ B12 ప్రాబ్లం ఉండదు, గట్ హెల్త్ ప్రాబ్లం ఉండదు. మొత్తం గట్ అంతా క్లీన్ అయిపోద్ది ఒక్క దెబ్బకి, కొట్టేస్తుంది మన్నాడంతా. అది ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని మన జొమాటోలని టమాటోలని ఆర్డర్ పెడితే వస్తుందండి వాడు ఏం చేసి తెలియదు మనకి. అలాంటి వంటలన్నీ మనం మూటగట్టి పక్కన ఇట్టేసుకున్నాం. ఎప్పుడైతే కుక్కలు వచ్చాయో గంజి లేదు మనకి, తర్వాత సారి అటకెక్కిపోయింది అంటే మనం తెలియకుండా ఒక 10 నిమిషంలో ఇరుక్కుపోయామండి. తెలియకుండా ఒక 10 నిమిషంలో ఇరుక్కుపోయాం, మనమే గొయ్యితో వేసుకున్నాం. సో ఇప్పుడు మన పిల్లల్ని నెమ్మదిగా బయట పంపించేయాలి, ఇవన్నీ అలవాటు చేయాలి. మనం అలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి పిల్లలకి. అలాగే సాంబార్ ఉందనుకోండి, సాంబార్ ఉంటుంది కదా, ఏం చేస్తారు మామూలుగా? పప్పు ఉడకబెట్టి ముక్కలకి తాలింపు పెట్టి పులుసు కోసం మరుగుతుండిచ్చారు, కందిపప్పు పేస్ట్ వేసి మరగబెట్టి మరుగుతూ ఉండగా చిన్న బెల్లం ముక్క వేస్తారు. అవునండి, బెల్లం ముక్క ఎందుకు వేస్తారో తెలుసా? అయితే టేస్ట్ బాగుంటుందనో, లేదా మా అమ్మమ్మ ఇలా వేసారు, ఇలాగే వేయాలి సాంబారు అనుకోవడం తెలుసు. అంటే ఇప్పుడు టీవీల్లో వంటలు చూసి చేసే వాళ్ళకి బెల్లం వేయాలి తెలియదేమవుతుంది మామూలుగా సాంబార్ పెట్టిన అందరూ చారు పెట్టినా బెల్లం ముక్క వేస్తారు. సాంబార్లో బెల్లం ముక్క ఎందుకు వేస్తారంటే అది ఒక మెడిసిన్, అది ఫార్ములా. సాంబార్లో బెల్లం ముక్క వేయడం వల్ల కారణం ఏంటంటే పప్పు అంతా ప్రోటీన్, కూరగాయ ముక్కలన్నీ విటమిన్స్, మినరల్స్. సో ఇవన్నీ మెర్జ్ అయ్యి ఒక సిరప్లా తయారానికి బెల్లం మీడియేటర్. అప్పుడు మీకు అవన్నీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, లేదనుకోండి బయటికి పోతాయి. సాంబార్లో బెల్లం వేయలేదా, మీకు సాంబార్ తిన్న టేస్ట్ ఎంజాయ్ చేస్తారు తప్ప దాంట్లో ఉన్నవి ఏమీ మనకు వంట పట్టు బయటికి పోతాయి. ఇలా ప్రతి వంటకానికి ఎంతో సైంటిఫిక్గా రాశారండి వాళ్ళు, టేస్టీగా. అదేంటండి ఇడ్లీ పెడతారు మీరు, ఇడ్లీ ఆయికూడం పూర్వం, ఇప్పుడంటే ఇడ్లీ అన్నాం మనం. ఏం చేసేవారు? 1 వంతు మినపప్పు, 2 వంతులు బియ్యం నూక, అంతేనండి. అలాగే ఎందుకు వేయాలంటే ఇడ్లీ బాగా వస్తాను, తాయిగూడం బాగా వస్తాను, లేదా మా అమ్మమ్మ అలా వేస్తారు అదే ఫార్ములా అని అనుకుంటాం. కానీ దానికి సైంటిఫిక్ రీజన్ అడగండి ఎవరన్నా, తెలుసా మీకు? ఎవరన్నా తెలుసా? చెప్పమంటారా? 1 వంతు ప్రోటీన్కి 2 వంతులు కార్బోహైడ్రేట్ ఉంటే అది కిడ్నీ మీద ప్రెజర్ పడదు, ఆర్గాన్స్ దెబ్బతినవు. ఇదండి లాజిక్. అలా నేను చెప్పిన 650 రకాల వంటలకి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం అటకెక్కించి వెస్టర్న్ అవి ఇవి కలిపేసుకున్నాను. డెకరేషన్ బాగుంటే, డిష్ అందంగా పైన డెకరేషన్ ఎంత బాగుంటే అంత బాగుంది అనుకున్నాం తప్ప దాంట్లో విషయం ఏముంది అర్థం చేసి. అలాగే రుచిగా ఉండడానికి ఏం చేస్తున్నాం మనం? టేస్టింగ్ సాల్ట్స్, సింథటిక్ కలర్స్, ఇలాంటి వాటితో మనం టేస్టీని క్రియేట్ చేసుకుని రసాయనాలు తింటున్నాం మనం. అంటే చెప్పిన తెలియకుండా మనం దొరికిపోయాం అడ్డంగానే. సో ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు బజార్లో హైదరాబాద్లో సంవత్సరం అంతా కలిపి ఎన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి? ఆకుకూరలతో సహా చెప్పండి నాకు. 25, 50, 100, 200 ఎన్ని దొరుకుతాయండి? ఎన్ని రకాలు దొరుకుతాయండి? 25 మొత్తం మీద ఒక 50 రకాలు. ఎందుకంటే ఒక 50 రకాలు అనుకుందాం.
ఇప్పటికీ తూర్పు కనుమల్లో అంటే శ్రీశైలం మొదలుకొని అటు మారేడుమిల్లి, చింతపల్లి, పాడేరు, అరకు ఆ ప్రాంతం అంతా, అడ్డదిగల, పాపికొండలు ఆ ప్రాంతం అంతా, ఇవి కాకుండా మనం రోజు తినే కూరగాయలు కాకుండా 350 రకాల ఎడిబుల్ ప్లాంట్స్ ఉన్నాయి. 350 రకాల తినే ఆకుకూరలు, కూరగాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఫారెస్ట్లో ఉన్నాయి. అవి వాళ్ళు తింటారు ఎప్పటికీ టైప్స్. ఈ రోజు తిన్న డిష్ మళ్ళీ మనం తినాలంటే ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ సంవత్సరం పోయికి వెళ్ళాలి. అదే రోజు అన్ని వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ ఎవరో వేసి ఎరువులు వేసి పురుగు వేసి కాదు, ఫారెస్ట్లో అలా పెరుగుతాయి. ఇవన్నీ ఏం తింటాయి? పశువులు, పక్షులు. మనం ఎక్కడో పల్లెటూరు వెళ్ళిపోకలేదు, ఈ అపార్ట్మెంట్లో ఉన్నాము. ఈ చెట్టు మీద పొద్దున్నే పక్షులు కనిపిస్తుంటాయి, ఏ కాకులో పిచ్చుకలో ఏవో కనిపిస్తాయి, పావురాలు ఉంటాయి. వాటికి ఏమైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, క్యాన్సర్ ఉందా? ఎక్కడైనా రోడ్డు మీద చనిపోయినా మనం చూసామా? లేదా యాక్సిడెంటల్గా కరెంట్ షాక్ కొట్టో లేదా పడి చచ్చిపోయింది చూడాలి తప్ప చనిపోయి రోడ్డు మీద కలేబరాలు ఏమైనా కనబడతాయా? మన పక్కనే ఉన్నాయి. వాటి ఆయుష్ ఎంత ఉందో అంత లీడ్ చేసేస్తున్నాయి అవి. కారణం ఏంటంటే అవి ప్రకృతి దగ్గరగా ఉన్నాయి. ఎప్పుడు తినాలో అప్పుడు తింటున్నాయి, ఎప్పుడు పడుకోలో పడుకుంటున్నాయి.